మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 30వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియచేస్తుంది, నీ కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నాను, నేను నిన్ను వదలలేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. బహుశా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, నీవు నమ్మినటువంటి వ్యక్తులు అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోతూ ఉంటే కృంగిపోయిన స్థితిలో ఉండి నాకెందుకు ఇలా జరుగుతుంది, చివరికి దేవుడు కూడా నన్ను వదిలివేశాడేమో అని నీ వేదనను బట్టి, నీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉంటే, దేవుని యందు ప్రియ సహోదరుడా సహోదరి, యేసయ్య చెబుతున్నటువంటి మాట, ఒకసారి చూడు, నీ చేతిని పట్టుకున్నది నేనే, ఆ చేతిని పట్టుకుని నడిపించేవాడును నేనే అంటున్నాడు గనుక, దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూస్తూ మీ జీవితములో అందరూ వదిలిన నన్ను దేవుడు వదలడని విశ్వాసంతో ముందుకు కొనసాగునట్లు ఆయన కృప దయ మీకు అనుగ్రహించి ఆయన ఆత్మచేత మిమ్మల్ని అందరిని నడిపించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులయ్యా. తండ్రి, అందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి నీ ఆత్మచేత బలపరిచి నడిపించి కృప చూపి సహాయము చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక.